డేటాని ఫిల్టర్ చేయడానికి ఎక్సెల్‌లో కాంబో బాక్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. దానికంటే ఫస్ట్ అసలు కాంబో బాక్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. కాంబో బాక్స్ అనేది ఎక్సెల్‌లో ఒక ఇంటరాక్టివ్ టూల్. ఇది ఒక లిస్ట్ నుండి ఐటెమ్‌ని సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. లైక్ స్లైసర్ లాగా. ఇన్‌కేస్ మీరు స్లైసర్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేసుంటాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఒక షార్ట్ వీడియో ఉంటుంది. ఒక 1 మినిట్, లెస్ థాన్ 1 మినిట్ వీడియో ఉంటుంది. తర్వాత ఇది ఎక్కువగా ఫిల్టర్ చేయడానికి, డేటాని కస్టమైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. అప్పుడు మనకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు వాట్ ఈస్ వాట్ అనేది. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక రీజియన్ లిస్ట్‌ని క్రియేట్ చేసున్నాం కదా! రీజియన్ లిస్ట్ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ అని. ఈ లిస్ట్‌ని కాంబో బాక్స్‌లోకి లింక్ చేయాలి. కాంబో బాక్స్ అనేది డెవలపర్ ట్యాబ్‌లో ఉంటుంది. ఒకసారి డెవలపర్ ట్యాబ్‌లోకెళ్దాం. చూడండి ఇన్సర్ట్‌లో సెకండ్ ఆప్షన్‌లో కాంబో బాక్స్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి షీట్‌లో డ్రా చేద్దాం. ఇక్కడుండే రీజియన్ లిస్ట్‌ని మనం లింక్ చేయాలి కదా! దానికి కాంబో బాక్స్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాక, లాస్ట్ ఆప్షన్ ఉంది కదా! ఫార్మాట్ అని దాన్ని క్లిక్ చేద్దాం. ఇన్‌పుట్ రేంజ్‌లో వచ్చేటప్పటికి మనం సెల్ లిస్ట్ ఇక్కడ రీజియన్ లిస్ట్ అనేది ఇచ్చేద్దాం. తర్వాత సెకండ్ ఆప్షన్ సెల్ లింక్. సెల్ లింక్ దగ్గర ఏదైనా ఒక సెల్‌ని అంటే ఒక సెల్‌ని దానికి లింక్ చేస్తున్నామనమాట కాంబో బాక్స్‌ని. అందుకని ఒక సెల్‌ని లింక్ చేసాం. ఏదైనా మీకు ఈజీగా ఉండేది ఒక సెల్‌ని చేసిన తర్వాత ఇప్పుడు చూడండి షీట్‌లో మనకేదైనా ఎక్కడైతే మనకి డేటా అనేది డిస్‌ప్లే అవ్వాలనుకుంటున్నామో అంటే అక్కడ ఒక లార్జ్ డేటా ఉన్నింది. ఆ లార్జ్ డేటాలో నాకు సెంట్రల్ అనే డేటా మాత్రమే కావాలి. అది కావాలంటే నాకిక్కడ ఈ ప్లేస్‌లో కావాలన్నప్పుడు ఆ ప్లేస్‌లోకెళ్ళి ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఈక్వల్ టు ఫిల్టర్ ఫస్ట్ అరే బాక్స్ మొత్తం ఇచ్చేద్దాం. అంటే ఎంత డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని ఇచ్చేసి తర్వాతొచ్చేసరికి మీకు రీజియన్ ఉంది కదా! రీజియన్ ఈక్వల్ టు ఇండెక్స్ ఇస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ చేయండి కీబోర్డ్‌లో. తర్వాత లిస్ట్ ఉంది కదా! రీజియన్ లిస్ట్ మనం సెపరేట్‌గా క్రియేట్ చేసుకున్నాం. ఆ లిస్ట్ కాంబో బాక్స్‌కి లింక్ చేసున్నాం కదా! ఆల్రెడీ ఒక సెల్. ఆ సెల్ ఇచ్చేసిన తర్వాత ఓకే. క్లోజ్ చేయండి. ఎంటర్. చూడండి ఆటోమేటిక్‌గా మనకి వెస్ట్‌కి సంబంధించిన డేటా మొత్తము డిస్‌ప్లే అయింది. ఇప్పుడు ఒకవేళ సెంట్రల్ గాని క్లిక్ చేస్తే సెంట్రల్ డేటా మొత్తం డిస్‌ప్లే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం డేటాలో ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ అరే ఉంది కదా! మొత్తం ఫుల్ డేటా. ఆ డేటాలో ఏదైనా చేంజ్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్‌గానే అక్కడ మనం డిస్‌ప్లే అవుతున్న దగ్గర కూడా చేంజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. వెస్ట్‌ని చేశామనుకోండి. అక్కడ 4 ఉన్నాయి కదా! వెస్ట్ అనేది. ఇప్పుడు వెస్ట్‌ని వేరే దగ్గర ఎక్కడైనా మెన్షన్ చేద్దాం. చూడండి 5 అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఓన్ డేటా తోటి అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వర్క్స్ ఫర్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎక్సెల్ టిప్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.